ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సిఈసిలో మనకి ఫస్ట్ లెసను భారత రాజ్యాంగం. ఈ యొక్క లెసన్ గురించి చెప్పుకుందాము. మనకి మొత్తం మీద సెకండ్ ఇయర్ యొక్క మరి సిలబస్ వచ్చేసరికి 13 లెసన్స్ ఉంటాయి. ఆ 13 యొక్క లెసన్స్లో ప్రతి యొక్క లెసన్స్కి మరి ఆల్రెడీగా 30% కట్ తీసేశాడు, గవర్నమెంట్ తీసేసింది. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు కరోనా కారణంగా మరి ఆల్రెడీగా సిలబస్ తగ్గించడం జరిగింది. అయితే ఫస్ట్ మనకి భారత రాజ్యాంగం గురించి తెలుసుకుందాం. మనకి స్వాతంత్రం వచ్చి 47 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది. 47 ఆగస్టు 15వ తేదీన మన స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రత్యేకమైన రాజ్యాంగం అంటూ లేదు మనకి. 47 సంవత్సరం స్వాతంత్రం వచ్చింది, అప్పుడు మన దేశాన్ని మనం పరిపాలించుకుంటున్నాము. అయితే 47 సంవత్సరం కాడి నుంచి 1950 జనవరి 26వ తేదీ వరకు మనకి సొంత యొక్క రాజ్యాంగం అంటూ మనకు లేదు. మన దేశానికి సొంత యొక్క రాజ్యాంగం అంటూ లేదు. అయితే మన రాజ్యాంగాన్ని మరి తయారు చేయడం కోసం అప్పటి వరకు 47 సంవత్సరం కాడి నుంచి 1950 సంవత్సరం వరకు బ్రిటిష్ రాజ్యాంగం ద్వారా, బ్రిటిష్ యొక్క రాజ్యాంగం ప్రకారము మన దేశాన్ని మనం పరిపాలన చేసుకోవడం జరిగిందన్నమాట. ఈ లోపల మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన మిగిలిన కొంతమంది యొక్క మేధావులు కలిసి సరికొత్త యొక్క రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అన్ని దేశాల కంటే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని భారతదేశానికి తయారు చేయడం అనేది జరిగిందన్నమాట. నేను అతిపెద్ద యొక్క లిఖిత యొక్క రాజ్యాంగం అనమాట. మరి అతిపెద్ద యొక్క లిఖిత రాజ్యాంగం తయారు చేసినప్పుడు ఏంటంటే, అప్పుడు భారతదేశానికి మరి రాజ్యాంగం తయారు కావడానికి సుమారుగా 2 సంవత్సరముల 11 నెలల 18 రోజులు సమయం తీసుకుంది. ఇంత సమయం తీసుకుంది నేను. అయితే ఇంత సమయం తీసుకున్న తర్వాత 1950 జనవరి 26వ తేదీన భారతదేశానికి సొంతగా మనం రాజ్యాంగాన్ని మరి అమలు చేసుకోవడం జరిగింది. 1950 జనవరి 26వ తేదీన. 1950వ సంవత్సరంలో మనకి జనవరి 26వ తేదీన సొంత యొక్క రాజ్యాంగాన్ని అమలు చేసుకోవడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు మొత్తం 13 ఉన్నాయి. భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు 13 యొక్క లక్షణాలండి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం. ఒకటి, సుదీర్ఘమైన లిఖిత రాజ్యాంగం. సుదీర్ఘమైన లిఖిత రాజ్యాంగం. దీన్ని ఇంగ్లీష్లో లెంగ్తీ రిటర్న్ డాక్యుమెంట్స్, సుదీర్ఘమైన రాతపూర్వక ప్రతిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. లెంగ్తీ రిటర్న్ డాక్యుమెంట్స్, ఇది ఫస్ట్ది. 2, దృఢ అదృఢ రాజ్యాంగాల కలయిక. అదృఢ రాజ్యాంగాల కలయిక. ఏ కాంబినేషన్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఏ కాంబినేషన్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. 3, అర్ధ సమైక్య విధానం లేక అర్ధ సమైక్య దేశం. అర్ధ సమైక్య విధానం లేక దేశం. కాసి ఫెడరల్ పాలిటీ, ఇంగ్లీష్లో కాసి ఫెడరల్ పాలిటీ. కాసి ఫెడరల్ పాలిటీ. 4, గణతంత్ర ప్రభుత్వం. గణతంత్ర ప్రభుత్వం. రిపబ్లికన్ గవర్నమెంట్. రిపబ్లికన్ గవర్నమెంట్. 5, పార్లమెంటరీ ప్రభుత్వం. పార్లమెంటరీ ప్రభుత్వం. పార్లమెంటరీ గవర్నమెంట్. పార్లమెంటరీ గవర్నమెంట్. 6, ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు.
ప్రాథమిక విధులు, ప్రాథమిక విధులు. ఇంగ్లీష్లో ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. 7 ఏక పౌరసత్వం, ఏక పౌరసత్వం, పౌరసత్వం, సింగిల్ సిటిజన్షిప్, సింగిల్ సిటిజన్షిప్. 8 వయోజన ఓటు హక్కు, వయోజన ఓటు హక్కు. 'యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్', యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. 9 లౌకిక రాజ్యం, లౌకిక రాజ్యం. సెక్యులర్ స్టేట్, సెక్యులర్ స్టేట్, సెక్యులర్ స్టేట్. 10 స్వతంత్ర న్యాయశాఖ, స్వతంత్ర న్యాయశాఖ, ఇండిపెండెంట్ జ్యుడిషరీ, న్యాయశాఖ, ఇండిపెండెంట్ జ్యుడిషరీ. 11 ఆదేశిక నియమాలు, ఆదేశిక నియమాలు, ఆదేశిక నియమాలు, ఆదేశిక నియమాలు. డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. 12 ద్విసభా విధానం, ద్విసభా విధానం. బికామెరలిజం, బికామెరలిజం అంటాం, ద్విసభా విధానం. 13 పంచాయతీరాజ్ మున్సిపాలిటీ చట్టాలు, పంచాయతీ రాజ్ మున్సిపాలిటీ చట్టాలు, మున్సిపాలిటీ పాలిటీ చట్టాలు, పంచాయతీరాజ్ మున్సిపాలిటీ యాక్ట్, మున్సిపాలిటీ యాక్ట్స్. ఈ 13 భారత రాజ్యాంగ లక్షణాలు. ఈ 13 మొత్తం మనకి ఏంటంటే భారత రాజ్యాంగ లక్షణాలు, భారత రాజ్యాంగ లక్షణాలు. మరి వీటితో పాటు మరి ప్రవేశిక అనేది కూడా ఉంటుంది, ఫ్రేమ్లీ అది కూడా ఉంటుంది. ఫస్ట్ మనం ఈ 13 గురించి తెలుసుకుందాం. మరి భారత రాజ్యాంగం యొక్క లక్షణాల్లో ప్రపంచంలోకి అతిపెద్ద యొక్క లిఖిత రాజ్యాంగం చెప్పుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగనే మరి మొట్టమొదటిది సుదీర్ఘమైన లిఖిత రాజ్యాంగం, దీని గురించి తెలుసుకుందాం. ఏ లెంగ్తీ రిటర్న్ డాక్యుమెంట్, ఏ లెంగ్తీ రిటర్న్ డాక్యుమెంట్స్. ఈ భారత రాజ్యాంగానికి మొదటి లక్షణము సుదీర్ఘమైన లిఖిత రాజ్యాంగం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగము భారత రాజ్యాంగంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. మన భారత రాజ్యాంగం యొక్క పేజీలు సుమారుగా 300 పేజీలు కలిగి ఉంది. ఎన్ని పేజీలు కలిగింది? 300 పేజీలను కలిగి ఉన్నది, 300 పేజీలను కలిగి ఉన్నది. అయితే భారత రాజ్యాంగం 1950వ సంవత్సరంలోకి అమలు వచ్చింది. 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నమాట. అయితే 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మరి అప్పుడు యొక్క అధికరణాలు సుమారుగా 395 యొక్క అధికరణాలు, అలాగనే 8 యొక్క షెడ్యూళ్ళు, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలు ఉన్నాయి. అంటే 395 ఆర్టికల్స్, మరి 8 షెడ్యూల్స్, అలాగనే 22 పార్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. భారత రాజ్యాంగం 1950 సంవత్సరాలు అమలుకి వచ్చినప్పుడు అమలైనప్పుడు మరి ప్రారంభంలో ఈయన్ని మరి 395 యొక్క అధికరణాలు, అంటే 395 యొక్క ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 8 యొక్క షెడ్యూళ్ళు, 22 భాగాలు, 22 పార్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట మేము. అయితే ముఖ్యంగా భారత రాజ్యాంగం మరి ఈ సుదీర్ఘమైన లిఖిత రాజ్యాంగం అనేది ఈ విధంగా ప్రస్తుతము మరి మన భారతదేశంలో ఎన్ని యొక్క మరి అధికరణలు ఉన్నాయంటే ప్రస్తుతం 444 యొక్క అధికరణాలు ఉన్నాయి. 444 అధికరణాలు, 12 షెడ్యూల్స్, 22 పార్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే 444 యొక్క అధికరణాలు, 12 యొక్క షెడ్యూలు, 22 యొక్క భాగాలు ఉన్నాయి. అంటే 444 యొక్క ఆర్టికల్స్, 12 షెడ్యూలు, 22 పార్ట్స్ ఉన్నాయి ప్రస్తుతం. అయితే భారతదేశంలో ఇప్పటి వరకు
అంటే మన భారతదేశ యొక్క రాజ్యాంగం వచ్చి 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాల యొక్క కాలంలో మరి ఇప్పటివరకు భారత రాజ్యాంగాన్ని సుమారుగా మరి 123 సార్లు సవరించడం జరిగింది. ఎన్నిసార్లు సవరించారు? 123 సార్లు సవరించడం అనేది జరిగిందన్నమాట. అది మెయిన్. ఇది మొదటి యొక్క మరి లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇది లెంగ్తీ రిటర్న్ డాక్యుమెంట్స్. లెంగ్తీ రిటర్న్ డాక్యుమెంట్స్. రెండో పాయింట్ దృఢ అదృఢ రాజ్యాంగాల కలయిక. ఏ కాంబినేషన్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. భారతదేశ యొక్క రాజ్యాంగం 368 అంటే 368 యొక్క అధికరణం ప్రకారం 368 యొక్క అధికరణ ఆర్టికల్స్ ప్రకారము ఏంటి భారతదేశంలోని యొక్క రాజ్యాంగ అంశాలను సవరించే యొక్క అధికారం అనేది ఉన్నదన్నమాట. ఈ భారతదేశ యొక్క రాజ్యాంగం దృఢ అంశాలు కొన్ని ఉన్నాయి, అదృఢమైన అంశాలు కొన్ని ఉన్నాయి. అంటే రిజిడిటీ కాన్సెప్ట్స్, అలాగనే మరి ఫ్లెక్సిబిలిటీ కాన్సెప్ట్స్. ఇలా రెండు యొక్క మరి ఆల్రెడీగా రెండు యొక్క రాజ్యాంగాల కలయికగా ఉందన్నమాట భారతదేశం. దీంట్లో మొట్టమొదటి అదృఢమైన అంశాలు, ఫ్లెక్సిబిలిటీ యొక్క కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ భారతదేశంలో ఫ్లెక్సిబిలిటీ కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాం. దీంట్లో నూతన రాష్ట్రాల ఏర్పాటు, ఏక పౌరసత్వం, అలాగనే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, అలాగనే మరి సుప్రీంకోర్టు, హైకోర్టు యొక్క న్యాయమూర్తుల యొక్క జీతభత్యాల యొక్క సవరణ యొక్క విధానంలో మరి ఈ యొక్క అదృఢ యొక్క రాజ్యాంగ అంశంలో పొందుపరచడం జరిగిందన్నమాట. అంటే అదృఢ రాజ్యాంగ అంశాలు అంటే ఏంది? నూతన రాష్ట్రాల ఏర్పాటు. అంటే ఒక రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా విభజన చేయొచ్చు. ఒక రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా విభజన చేయొచ్చు. 2 రాష్ట్రాలని ఒక రాష్ట్రంగా కలపొచ్చు. ఒక రాష్ట్రం యొక్క సరిహద్దులను మార్చవచ్చు. అలాగనే ఒక రాష్ట్రం యొక్క మరి పేర్లు కూడా మార్పులు చేసే యొక్క అధికారం ఉందన్నమాట. అదే కాకుండా మరి రాష్ట్రపతి యొక్క జీతాలు, ఉపరాష్ట్రపతి యొక్క జీతభత్యాలు, సుప్రీంకోర్టు, హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తుల యొక్క జీతభత్యాల యొక్క విషయంలో వాటిని సవరించే యొక్క అధికారం కూడా మరి ఈ అంశంలో ఉన్నదన్నమాట. అదృఢ యొక్క అంశంలో ఉన్నది. అది మెయిన్. అదృఢ రాజ్యాంగం అంటే ఏంది? మామూలుగా రాజ్యాంగంలోని అంశాలను మార్చడానికి వీలు ఉన్న యొక్క రాజ్యాంగాన్ని అదృఢ యొక్క రాజ్యాంగంగా చెప్పుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. దీని మీద అంటే దీన్ని బట్టి కొన్ని యొక్క అంశాలను భారతదేశంలో మన రాజ్యాంగం ప్రకారము కొన్ని అంశాలను ఏది మార్చుకోవటానికి వీలున్నది. వీలు ఉండే యొక్క అవకాశం అనేది ఉందన్నమాట మెయిన్. అలాగనే దీంట్లో దృఢమైన అంశాలు ఉన్నాయి కొన్ని. రిజిడిటీ కాన్స్టిట్యూషన్, దృఢమైన యొక్క రాజ్యాంగం, రిజిడిటీ కాన్స్టిట్యూషన్. ఈ దృఢమైన యొక్క అంశాలు మరికొన్ని ఉండే భారతదేశంలో. దృఢమైన యొక్క అంశాలంటే ముఖ్యంగా భారతదేశంలో ముఖ్యంగా కేంద్ర యొక్క కార్యనిర్వాహక అధికారాలు, రాష్ట్రపతి యొక్క ఎన్నిక, కేంద్ర కార్యనిర్వాహక అధికారాలు, రాష్ట్రపతి యొక్క ఎన్నిక, అలానే కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, రాష్ట్ర జాబితాలోని అంశాలు. వీటిని సవరించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. రాష్ట్రపతి ఎన్నిక, కేంద్ర కార్యనిర్వాహక అధికారాలు, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, రాష్ట్ర జాబితాలోని అంశాలు. వీటిని సవరించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. కనుక ఇలాంటి అంశాలు ఏంటంటే దృఢమైన అంశాలుగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. దృఢమైన అంశాలుగా చెప్పుకోవడానికి అవకాశం అనేది ఉన్నది మెయిన్. మరి కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, రాష్ట్ర జాబితాలోని అంశాలు సవరించాలంటే, మార్పు చేర్పు చేయాలంటే పార్లమెంట్లో 2 సభలు ఉంటాయి. ఒకటి లోక్సభ, రెండోది రాజ్యసభ. 2 సభలు ఉంటాయి. ఈ 2 సభలో 2/3 వంతు యొక్క సభ్యుల ఆమోద ముద్ర కావాలి. సభ్యుల ఆమోదం కావాలి. 2/3 వంతు సభ్యులు.
ఇదే కాకుండా మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో సగం రాష్ట్రాల పైగా, సగం రాష్ట్ర శాసనసభల పైగా, రాష్ట్ర శాసనసభల పైగా ఆమోద ముద్ర కావాలి. చూసారా ఎంత కష్టంతో కూడుకున్న పని. అంటే భారత రాజ్యాంగం ప్రకారము రాష్ట్రపతిని ఎన్నుకోవాలన్నా, అలాగనే కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలను మార్పులు చేయాలన్నా, అలాగనే రాష్ట్రపతి ఎన్నిక విధానంలో కూడా మార్పులు చేర్పులు చేయాలన్నా, అలానే కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, రాష్ట్ర జాబితా ఈ 3 జాబితాల అంశాలను కూడా మార్పులు చేర్పులు చేయాలంటే పార్లమెంటు యొక్క ఉభయ సభల్లో, అంటే రాజ్యసభ, లోక్సభ ఈ 2 సభల్ని ఉభయ సభలు అంటాము. ఈ యొక్క 2 యొక్క సభల్లో సుమారుగా 2/3 వంతు యొక్క సభ్యుల ఆమోద ముద్ర కావాలి. దీంతో పాటు మరి మన భారతదేశంలో ఉన్న యొక్క రాష్ట్రాల్లో సగం పైగా ఉన్న యొక్క రాష్ట్ర శాసనసభల యొక్క ఆమోద ముద్ర కావాలి మెయిన్. అప్పుడే మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉంటుంది, సవరించడానికి అవకాశం అనేది ఉంటుంది. అంత కష్టంతో కూడుకున్న పని మెయిన్. తర్వాత మరి ముఖ్యంగా 3వ పాయింట్ అర్ధ సమైక్య విధానం లేక అర్ధ సమైక్య దేశం. కాశీ ఫెడరల్ పాలిటీ భారత రాజ్యాంగ యొక్క నిర్మాతలు ఏంటి మరి భారతదేశానికి మరి కొన్ని యొక్క విధి విధానాలు ఉన్నాయి. అదేంటంటే భారతదేశంలో భిన్నత్వం ఉన్నది. భారతదేశంలో భిన్నత్వము, అసమాన అభివృద్ధి, అసమాన యొక్క అభివృద్ధి, జాతీయ సమైక్యత అనేక అంశాలు ఉన్నాయి. మరి భారతదేశంలో భిన్నత్వం అంటే ఏంది? భారతదేశంలో భిన్నత్వం అంటే భారతదేశంలో మరి కులాలు, మతాలు, వర్గాలు వేరువేరుగా ఉన్నాయి. కులాలు, మతాలు, వర్గాలు, జాతులు, ప్రాంతం, తెగలు ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి భారతదేశంలో. ఇట్లా వేరువేరుగా ఉన్నప్పుడు ఏంటంటే మరి అందరికీ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది మెయిన్. అది ఒకటి, దాన్ని మొత్తం ఏమంటుంది, దాన్ని భిన్నత్వం అంటాం మనం. అలాగనే అసమాన అభివృద్ధి ఉంది భారతదేశంలో. అసమాన అభివృద్ధి సరిగా జరగట్లా భారతదేశానికి. కొన్ని రాష్ట్రాలు డెవలప్ అయితే కొన్ని రాష్ట్రాలు డెవలప్ కావట్లా. అలాగనే మరి ధనికుడుగా మిగిలిపోతున్నాడు, పేదవాడుగా ఉంటున్నాడు. అలాంటి యొక్క క్లిష్ట పరిస్థితులు ఉండే భారతదేశంలో. మరి ఇవే కాకుండా భారతదేశంలో జాతీయ సమైక్యత ఉండాలి. కులాలు, మతాలు, వర్గాలు వేరువేరుగా ఉన్నాయి కనుక అందరూ ఎట్టుండాలి, కలిసిమెలిసి ఉండాలి, ఒక అన్నదమ్ముల ఉండాలి. ఈ 3 యొక్క సమస్యలు ఉండే భారతదేశంలో భిన్నత్వం, అసమాన అభివృద్ధి, జాతీయ సమైక్యత ఈ 3 యొక్క ప్రమాద ఘంటికలు ఉన్నాయి. ఈ 3 యొక్క ప్రమాద ఘంటికలను అధిగమించడానికి భారతదేశంలో బలహీన యొక్క మరి రాష్ట్ర ప్రభుత్వాలు మన భారత రాజ్యాంగ నిర్మాతలో ప్రవేశపెట్టడం జరిగింది. బలహీన యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు మరి పెట్టేసి, అదేవిధంగా మరి ముఖ్యంగా బలహీన యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు మరి దాంతోపాటు ఏంటంటే మరి అతి శక్తివంతమైన యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని మరి ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది మెయిన్. ఆ విధంగా జరిగింది మెయిన్. ఓకేనా? పాయింట్లు చెప్పుకున్నాం, 3 లక్షలు చెప్పుకున్నాం. ఒకటి సుదీర్ఘమైన లిఖిత యొక్క రాజ్యాంగము, ఆల్రెడీ మరి లెంగ్తీ రిటర్న్ డాక్యుమెంట్స్ ఇదొకటి. మరి అలాగే మరి 2వ పాయింట్ దృఢ అదృఢ రాజ్యాంగం యొక్క కలయిక ఏంటి, ఏ కాంబినేషన్, ఆల్రెడీగా ఏ కాంబినేషన్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. అలాగే 3వ పాయింట్ అర్ధ సమైక్య విధానం లేక దేశం, ఏ కాశీ ఫెడరల్ పాలిటీ. ఈ 3 యొక్క లక్షణాల గురించి మనం ఈరోజు తెలుసుకున్నాము. మిగిలిన యొక్క లక్షణాలు మరి రేపటి యొక్క మరి లెసన్ చెప్పుకోవడానికి అవకాశం అనేది ఉంది. రేపు చెప్పుకుందాం. ఈ 3 యొక్క అంశాలు మరి 1, 2, 3 సార్లు మరి మీ అందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఒకసారి మీ మెటీరియల్ చూసుకొని మీకు ఏమైనా డౌట్లు ఉంటే మరి రేపైనా అడగొచ్చు అని చెప్తున్నాను నేను. అది మీరు మరి తెలుసుకొని రేపటికి క్లాసుని వాయిదా వేయటం అనేది జరిగింది.